నిన్న ఏదైతే నాగార్జున గారు క్వశ్చన్లు చేశారో బాగున్నాయి, అన్ని క్వశ్చన్లు బాగున్నాయి, కానీ కొన్ని క్వశ్చన్లు వేయడం అయితే మర్చిపోయారు. ఒకటేంటంటే వద్దన్న వెంటబడుతుంది అనే స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేసిందో తనూజని, ఎందుకని తనూజని అడగలేదు. ఇదే విషయం దివ్య మన భరణి గారిని అడిగింది, మీరేమన్నా నన్ను వద్దు అని చెప్పి తనూజ దగ్గర ఏమైనా చెప్పారా, అంటే వద్దని అడగబడుతుందనే విషయం మీరేమైనా నోటిలోని జారీ ఏమైనా మాట్లాడారా అంటే లేదు, నేను అలా ఎందుకు మాట్లాడతానని. అలాంటప్పుడు బై ఇంటెన్షన్ ఒక మాట అనే ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేసిన తనూజని, ఆ స్టేట్మెంట్ ఒక ఆడపిల్ల మీద పాస్ చేసిన తనూజని ఎందుకని నాగార్జున గారు క్వశ్చన్ చేయలేదు. సెకండ్ పాయింట్, అసలు ఈ మొత్తం నిన్న జరిగిన మొత్తం దీంట్లో కూడా వీడియో ప్లే చేసిన దాంట్లో కూడా భరణి గారు మన తనూజది తప్పు అని చెప్పిన తర్వాత కూడా భరణి గారిని మళ్ళీ 2 సార్లు క్వశ్చన్ చేసి ఆ నిర్ణయాన్ని మార్చుకో అని ఇండైరెక్ట్గా నాగార్జున గారు చెప్పినట్టయితే నాకు అనిపించింది. అంటే మీరు ఒక వ్యక్తిని ఒపీనియన్ అడిగినప్పుడు, ఆ వ్యక్తి ఒపీనియన్ చెప్పినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చాలని చూస్తున్నారో నాగార్జున గారికి నాకు అర్థం కావడం విషయం. మీకు నిజంగా తనూజని గెలిపించాలనుకుంటే కప్పు తీసుకెళ్ళి ఇచ్చేయండి, అయిపోయింది కదా సింపుల్గా. ఇంత జాగ్రత్త పెట్టి లేపేంత కార్యక్రమం అయితే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఈ పబ్లిక్లోకి ఓటింగ్ ద్వారా పెట్టిన ఇలాంటి ప్రోగ్రాముల్లో చల్లవు, కాబట్టి ఇంకా ఆపుకుంటే మంచిదనేది నా ఫీలింగ్.